ప్రేమ నమ్మకమైన యేసు నామములో మీకు శుభములు పలుకుతూ బంగారు పెరగలో కొన్ని ధ్యానాలు చేస్తూ మరి అమూల్యమైనటువంటి ఆత్మీయ తలంపుల్ని మనం పంచుకుందాం. మరి గతంలో సెప్టెంబర్ నెల ఆరంభించినప్పటి నుంచి నేను మీతో చెప్పాలని కోరుకుని నేను చెప్పలేకపోయాను. ఇది నాన్న SEPTEMBER దాంట్లో ఉండే చక్కని మాటల్ని చూద్దామా. స్పీక్ ఎస్ ఎస్ ఫర్ స్పీక్ దట్ వర్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో మాట్లాడాలి. ఈ ఎంటర్ ద గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, ఆయన గుమ్మములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రవేశించాలి. పి ప్రే వితౌట్ సీజింగ్, ఎడదెక్క ప్రార్థన చేయాలి. టి ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవునిపై నమ్మకం ఉంచాలి. ఈ ఎగ్జాల్ట్ హిస్ నేమ్ ఫర్ ఎవర్, దేవుని నామాన్ని ఎప్పుడు మహిమపరచాలి. ఎం మ్యాగ్నిఫై ద లార్డ్, అది కూడా అంతే, ప్రభువుని మనం ఘనపరచాలి. మరి బి బిలీవ్ ఇన్ హిస్ ప్రామిసెస్, వాగ్దానాలు నమ్ముకోవాలి. ఈ ఎక్స్పెక్ట్ టు రిసీవ్, ఆయన పొందుదామనే నిరీక్షణతో మనం ప్రార్థించాలి. ఆర్ రెస్ట్ ఇన్ హిస్ అష్యూరెన్స్ ఆఫ్ విక్టరీ, ఆయన మనకి ఎప్పుడు విజయం ఇస్తాడని నిశ్చయత కలిగి జీవించాలి. మరి సౌలులాగా అన్యులు చేసినట్టుగా కర్ణపిశాచి దగ్గర, వాగ్దానాలు చెప్పే వాళ్ళ దగ్గర, ప్రవచనాలు చెప్పే దగ్గర పరిగెత్తకుండా దావీదు లాగా దేవుని వద్దనే దేవుని సేవకులతో విచారణ చేస్తూ ఉండాల్సిన బాధ్యత విశ్వాసులుగా మనకుంది. మరి మానవులకు ఈ లోకంలో జ్ఞానం కావాలి. మరి అంటే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, రోగం పోవాలంటే హాస్పిటల్స్ ఉన్నాయి, డబ్బు సంపాదించాలంటే ఎన్నో పనులు ఉన్నాయి. కానీ పాపం పోవాలంటే మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. అది క్రీస్తు రక్తం మాత్రమే మనకి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి ప్రాప్తం చేస్తుందని నమ్మాలి. తప్పు ఒప్పులను ఎంచుకుంటే అది స్నేహమే కాదు, ఒప్పులను గౌరవించాలి, తప్పులను భరించాలి. అదే నిజమైన స్నేహం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, ఆ దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. అది బైబిల్ వాక్యంలో మనకి స్పష్టంగా చెప్పబడింది. సామెతలు 17:17. దేవుని సువార్త నిస్వార్థంగా ప్రకటించే వాళ్ళను దేవుడే విస్తారంగా పోషిస్తాడు. ఏమి అని ఆవిడ చెప్పారు. తర్వాత విశ్వాసులకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. సిరి నీకు దైవం కాకుండా చూసుకో. మరి ఇతరుల సేవకులను మరి ద్వేషించకూడదు. మరి కుటుంబము, పదవి ఏది నీకు విగ్రహం కాకుండా చూసుకోవాలి. అవిధేయతతో, అత్యాశతో సహవాసాలు మారకూడదు. మరి వృద్ధావేశంతో ఆయన పేరిట ప్రమాణాలు చేయకూడదు. మరి అందరూ దశమ భాగం ఇచ్చి దేవుని గౌరవించాలి. పాటల ప్రసంగాలతో మాత్రమే కాక శుద్ధీకరణతో కూడా సిద్ధపడాలి. మనం ఇతరులకు చెప్పేటప్పుడు ఇతర సేవకులపై దుష్ప్రచారం చేయకూడదు. ఆత్మీయ తల్లిదండ్రులతో సహా మనం గౌరవించుకోవాలి, తల్లిదండ్రులతో పాటుగా. తర్వాత మరి పొరుగువాన్ని ఆశించకూడదు రీతిగా సేవకుల పరిచయాలను మింగేసినట్టుగా వాళ్ళ యొక్క బలహీనతలతో మనం మాట్లాడకూడదు. ప్రభు ఈ చిన్ని మాటలు దీవిస్తూ మరి పౌలుకి సహకరించినటువంటి అకుల ప్రిస్కిల్లా గురించి నేను ఈరోజు కొద్దిగా క్లుప్తంగా చెప్పి సమృద్ధిగా ఇచ్చే దేవుని యొక్క ఆశీర్వాదాలు అకుల ప్రిస్కిల్లా వలె మరి దైవ సేవకుల్ని ప్రేమిస్తూ నిష్కపటంగా జీవించే వాళ్లకు సమృద్ధిగా ఇస్తాడని ఆ రెండు అనుబంధంగా చెప్పాలి కోరుకుంటున్నాను. నిజంగానే మరి పౌలుకి ఎంతగానో సహకరించినటువంటి కుటుంబమే అకుల ప్రిస్కిల్లా ఫ్యామిలీ. వారు కలిసి పనిచేశారు, డేరాలు కుట్టారు. మరి నేను ఎన్నో రోజులు కానీ సందేశాలు మీకు అనేక మంది భక్తుల దగ్గర సేకరించి మీకు అందిస్తున్నాను. కొందరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మరి కొందరు మౌనంగా ఉన్నా నేను విసుగక అలయక ప్రభు పరిచర్యలో సాగిపోతూ ఉన్నాను. ఈ తలంపులు కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను ప్రార్థిస్తూ నేను కొనసాగుతున్నానండి. మరి అకుల ప్రిస్కిల్లాలో గుణాలు ఎన్నో, అకుల ప్రిస్కిల్లా గుణాలు ఎంతో విలువైనవి ఉన్నాయండి. ఆదర్శ కుటుంబంగా ఉన్నారు. అపోస్తల కార్యం 18:1-3 నుంచి ఉంది. భార్య భర్తలు తారతమ్యాలు ఉంటాయి, కానీ వారి మనసులు మాత్రం ఒకే రకంగా ఉండటం విశేషం. అకుల అంటే అర్థం గరుడ పక్షి. రోమా నుండి విడిచి కొరింథీలో నివసించారు. వారి వ్యాపార కేంద్రము. పౌలు దర్శనంలోనే ఆ పట్టణం చేరారు. ఆ ప్రాంతంలోనే నగ్న దేవతలను ఆచరించేటువంటి భక్తి గల వారి మధ్య పౌలు వచ్చి
విగ్రహారాధన వారికి సేవ చేయడం జరుగుతుంది. వారికి కుడిభుజంగా అకుల, ప్రిస్కిల్ల ఉన్నారు. పౌలుకు ఆతిథ్యం ఇచ్చారు. తగిన సహకారం ఇవ్వాలి కదా వాళ్ళకి. మరి వాళ్ళకిని మరి పౌలుకిని మాటలు కలిసాయి. ఒకే పని చేశారు. డేరాలు కుట్టుకునేవాళ్ళు వారిలో కలిసి పనిచేసి సంఘం కట్టారు. ఇద్దరి పేరు లిఖించబడి జతపని వారిగా ఉన్నారన్నారు. వారిలో అన్ని మంచి సుగుణాలు మరి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆతిథ్యం ఇచ్చారు. ఎక్కువ రోజులు ఎక్కువగా చుట్టాలు వస్తే చిరాకు పడిపోతాం కదా, కలిసి మరి విసుక్కుంటాం కదా. కానీ 547 రోజులు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారట. మరి అన్ని అవసరాలు చూసుకొని అన్ని సదుపాయాలు ఇచ్చారు. ఇచ్చే మనసు అందరికీ ఉండదు. పౌలు విషయంలో వారు ముందున్నారు. ఆయన ప్రేమ వారి మధ్య ఉంది. వారి కార్యక్రమాలన్నీ కూడా తోడుగా ఉన్నారు. ఒక ఒక సందర్భంలో గంధరాజైన స్త్రీ ఉంది. ఆవిడ పేరు ఇవ్వలేదు, కానీ ఎలీషా మంచి దైవభక్తి గలవాడని గుర్తించింది. బస ఏర్పాటు చేద్దామని భర్తతో చెప్పింది. పై గదిలో మరి ఆ రూమ్ వచ్చి మంచము అన్నీ ఇచ్చింది. దీపస్తంభము అన్నీ అనుగ్రహించింది. అయితే ఎలీషాకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టే కదా. దేవుని భక్తుల్ని ఆదరించడం చాలా దేవునికి ఇచ్చినట్టే కదా. మరి అందుకని దీవెన పొంది బిడ్డను పొందుకుంది, విజయం పొందింది. ఇతరులకు ఆతిథ్యం, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందాలి. మరి భార్య అవునంటే భర్త కాదంటాడు. ఐక్యత కోరుకోవాలి. భారత స్త్రీ జడేస్తే 3 పాయలు జడేస్తే ఒక పాయ ఆధారంగా 2 మాత్రమే కనబడతాయి. అలా భార్యాభర్తల అనుబంధంలో 3వ వ్యక్తి క్రీస్తు వెనుక ఉండాలి. ఆ 2 జడ పాయలు కనబడాలి. అట్లాగే మరి దేవుని యొక్క ప్రేమ అలా వ్యక్తుల్లో దాగి ఉండాలి. దేవుని యొక్క శక్తి. ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదకరంగా మారగలం. మరి ఓ రోజు ఒక ఇంటికి వెళ్ళి ఆంటీ ఎక్కడ బావు అంకులు అని అడిగితే, ఆంటీ అంటే నాకు యాంటీ అన్నాడట. అంటే కొందరు అలా ఉంటారు. సత్సంబంధాలు ఉండవు. అది కానీ భార్యాభర్తలు సత్సంబంధాలతో ఉండటం చాలా అవసరం. ఎలియాజరు రిబ్కా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నాకు బస్ చేయడానికి వీలుంటుందా అని అడిగినప్పుడు, ఒంటెలకు కూడా నాకు ఆహారం ఉంది, వాళ్ళకు కూడా బస ఉందని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఎలియాజరు చాలా ఆనందించాడు. మరి తగిన భార్యగా ఇస్సాకు నిర్ణయించాడు. అకుల, ప్రిస్కిల సేవా జీవితానికి సహకారం, మరి అక్కడ సంఘం పరిచర్య డెవలప్ చేయడంలో మరి వ్యాపారం వాళ్ళ పక్కన పెట్టి ఆయన్ని గమనించుకున్నారు. అనేక హృదయాలు దైవ మార్గం తిప్పడానికి ప్రయాసపడ్డారు. భార్యాభర్తలు కలిసి పనిచేశారు. మూడవదిగా వీరిద్దరు లేఖనాలు చాలా బాగా ఎరిగిన వాళ్ళు. వారి అపస్కారం 18:24లో అప్పుల్లో అనే వ్యక్తి అకుల, ప్రిస్కిల కలిశాడు. మరి అప్పుల్లో ఆయనట అంత మంచోడే కానీ ఏదో ఒక లోటు ఉండేదట తన ప్రసంగంలో. మరి ఏదో మరి పౌలు యోహాను యొక్క బోధనలు మాత్రమే అనుసరించేవాడట. అయితే వాళ్ళు చెప్పుకుపోయేవాడట చాలా జ్ఞానవంతుడంట. అయితే ఇది తప్పు అని అకుల, ప్రిస్కిల అతను ఖండించి లోపాలకు సవరించి అతను సరిచేశారట. ఇది సత్యము, ఇది అసత్యం అని స్పష్టంగా ధైర్యంగా బోధించారట. ఇది చాలా అవసరం అండి. అది మరి ఎలా ఉన్నామంటే మనము ఆదివారం చర్చి దగ్గరికి వెళ్ళి బైబిల్ పట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ ఆదివారం దుమ్ము దులిపి మళ్ళీ పట్టుకునే వాళ్ళంగా ఉంటున్నామా? రోజు చదువుతున్నామా? గమనించుకుందాం. అయితే వాక్యంలో అవగాహన కలిగిన వారిగా ఉండాలి. వీళ్ళు కూడా అకుల, ప్రిస్కిల కూడా వాక్యం అంటే చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు త్వరపడి గొడవపడే వాళ్ళు కాదు, అన్యోన్యత గలవారు. ఆప్యాయత పంచుకున్నారు. కలిసి మాట్లాడితే అబద్ధాలు రావు. మరి ఒక ఊర్లోనట అత్త కోడళ్ళు కలిసి ఎంతో ప్రేమగా ఉంటారంట. మాటల్లో ఫోన్ వచ్చిందంట. కోడలు ఫోన్ తీస్తూ ఉంటే ఏదో మిస్డ్ కాల్ అని ఆపేసిందట. 2-3 సార్లు అట్లాగే ఫోన్ వస్తే ఆపేస్తుందంట. ఒకసారి అత్తగారు తీసిందంట. ఎవడో దొండగుడు హలో స్వాతి అని, నా పేరు స్వాతి, మీరెవరో అడిగిందంట. ఆ పాట గుర్తుపెట్టుకొని, స్వాతి బాగున్నావా, మరి నీవంటే నాకు ఎంతో ఇష్టం, నువ్వు లేచిపోదామా, ఇట్లా పిచ్చి పిచ్చి వాగుతూ ఉన్నారట. ఎంతో బాధపడి వాళ్ళ భర్త కూడా వస్తే అత్తగారు చెప్పిందట. వెంటనే భర్త ఇంటి పక్కన ఉండే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, నీ చెల్లి ఇలా భయంకరంగా ప్రవర్తిస్తుంది, ఫోన్లు చేస్తుంది అన్నీ చెప్పేటట్టు. లేదు మా చెల్లి అట్లా పెరగలేదు, మంచి పిల్ల, అట్లా ఎందుకు జరుగుతుంది అని చెప్పేటట్టుగా అప్పుడే వాళ్ళ అన్నప్పుడే ఫోన్ వచ్చిందట. వాడు తీసేటప్పుడు కాడెవడో పిచ్చి పిచ్చిగా వాగటం చూసి చాలా బాధపడి, అన్నయ్య చెల్లికి ఇలా వచ్చినాయా అని, చెల్లిది ఏమన్నా పొరపట్టుందేమో అనుకుని రివాల్వర్ తీసుకుని వెంటనే చెల్లిని కాల్చేశారట. కొంచెం కనుక్కొని ఉండి
ఆ 10 నిమిషాలు టైం తీసుకొని వాడెవడో తుంటరోడని చెప్పి గ్రహించగలిగి చెల్లిని నమ్మగలిగితే ఆమెను కోల్పోకుండా ఉండేది కదా. ఆ విషయాలు చాలా వరకు డైవోర్స్‌లో కానీ, కోర్టు కేసుల్లో కానీ భార్యాభర్తల మధ్య అనుమానాల మధ్య గొడవటమే చాలా ఎక్కువైపోతుంది. మరి కొంచెం ఆలోచించుకునే పరిజ్ఞానము, వివేకము మనకు కావాలి. భార్యాభర్తల్లో ఐక్యత కావాలి, వివేకం కావాలి, అండర్‌స్టాండింగ్ కావాలి. విడాకుల సంఖ్య పెరిగిపోతుంది కదా. వీళ్ళిద్దరైతే అకుల పిసుకుల చాలా మంచి జత పనివారు, భార్యాభర్తల్లో అన్యోన్యత గలవారు. రోమ 16:3-4లో నా జత పనివారిని ఎంతో చక్కగా నా కొరకు ప్రాణం ఇచ్చటకు తెగించిన వారిని చక్కటి కాంప్లిమెంట్ ఇచ్చాడు పౌలు. ఎంత మంచి సేవ చేశారు. ఆవిడ ప్రజలందరిని ఆదరించారు. మరి తన దేవుని బిడ్డలకు సహకారం చేశారు. తర్వాత భార్యాభర్తల మధ్య అవమానాలు లేకుండా మరి ప్రేమగా ఉండటానికి అకుల ప్రిస్కిల్ల దేవుని సేవలో పాల్గొనటం మనకు ఆదర్శంగా ఉండాలి. దేవుడు దీవెనలు మరి మేలు సమాధానం కలిగిస్తూ సమస్తాత్మ దయచేయవాడని, ఆయన ఆరాధించేటప్పుడు ఆయన మేలు చేస్తాడని, మన ఆంతర్యం ఎరిగిన వాడని మనం గమనించుకొని ఆయన వాగ్దానం నెరవేర్చేవాడని, మనం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఇచ్చేవాడని, అలాంటి దేవుని భక్తితో ఉండేవారికి సమృద్ధిగా ఇచ్చే అనుభవాల్లో 7 అనుభవాలు మనం ఇప్పుడు గమనిద్దాం. ద్వితీయోపదేశకాండ 28:11లో దీవెనలు చక్కటి సమృద్ధిగా కనబడుతున్నాయి. ఆయన ప్రమాణం చేసినప్పుడు ఆయన సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు. దేవుని మాటలు శ్రద్ధగా విని మరి పాటిస్తే ఈ మేళ్ళని లాభిస్తాయి అని ద్వితీయోపదేశకాండ 1-14 వరకు ఉంది. 11లో నీకు ప్రమాణం చేసిన గర్భఫలం విషయంలో సమృద్ధిగా మేలుగా చేస్తాడు. సమృద్ధి అనే మాట గమనించండి. సమృద్ధిగా ఇచ్చేవాడు, నీకు మేలు ఇచ్చేవాడు. తర్వాత ఆయన పరిశుద్ధతలో పిలుచుకున్నాడు. మరి కుమారుడికి అధికారం ఇచ్చాడు. ఇవన్నీ సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆకలికుంటే కడుపు నిండా తింటాం కదా. సమృద్ధిగా ఉండే మేళ్ళను కూడా మనం గమనించుకోవాలి. మరి ఆ సంఖ్యాకాండం 20:11లో మోషే చెయ్యి ఎత్తి కర్రతో బండను కొట్టగానే సమృద్ధిగా నీరు ప్రవహించాయట. నీరు కూడా అక్కడ అవసరమైన కాలంలో సమృద్ధి ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచాడు. మనల్ని కూడా మన అవసరమైన కాలంలో దేవుని అడిగినప్పుడు మనకు సమృద్ధి ఇచ్చే దేవుడు. ఎన్నో ఇరుకులు దాటి వచ్చారు. మరి 2-3 గంటలు నీళ్ళు తాగకపోతే ఉండలేం కదా. నడకలో ఉన్నారు వాళ్ళు. అంతమందికి నీరు సప్లై చేయాలి. మరి బండలో నీరు ఇచ్చింది. అంతేకాదు మోషే కొట్టాడు. అక్కడ పశు సంపదతో పాటు అక్కడ ఒంటే బోళ్ళు నీళ్ళు తాగుద్ది. అన్ని జంతువులకు కూడా వారు నీరు పెట్టాలి కదా. అన్నిటికీ నీరు వచ్చింది ఆ బండలో నుంచి. ఆ నీటి ఊటలను తయారు చేశాడు. మరి అందుకనే యెషయా 57లో దప్పికొన్న వాళ్ళారా నా దగ్గర రండి అన్నాడు. జీవజలం త్రాగాలని కోరుతున్నాడు. రెండవదిగా యోబు 36:31లో ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇక్కడ నీళ్ళు ఇచ్చాడు, ఆహారమును మేళ్ళు ఇచ్చాడు, సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు. ఆకలి బాగా తెలియలేదు, కరువు సంగతి తెలియదు. ఆమోస్ 9:10లో ఇశ్రాయేలీయులు కష్టకాలంలో రాబో దినముల్లో కొయ్యవారు విత్తువారు ఒకేసారి ఉంటారు. కొందరు రసధారలు మొదలు ద్రాక్షారసం స్రవిస్తుంది, సమృద్ధిగా స్రవిస్తుంది అని చెప్పి ఉంది అక్కడ. సమృద్ధి అయినటువంటి తృప్తితో మేలుతో మనం తృప్తిపరిచే దేవుడు. ఆయన నమ్మిన వారికి తృప్తిపరిచే దేవుడు. నమ్మకంగా ఉంటే సమృద్ధి ఇస్తాడు. ఇస్సాకు కరువు కాలంలో దేవుడి నిర్ణయాలు చూశాడు, దేవుని సంప్రదించాడు. ఆ సొంత నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయం అవలంబించాడు. ఇస్సాకు మరి మరి ఆ ఇరుకులో కరువులో కూడా చక్కటి సమృద్ధిని పొందుకున్నాడు. అదే రకంగా సారిపల్లి విధురాలు కూడా తన గృహంలో మరి నూనె మాత్రమే ఉన్నప్పుడు సమృద్ధి నూనె ఇచ్చి తన్ని ఎంతగానో మరి వాళ్ళ బిడ్డలతో పాటు జీవించడానికి దేవుడు మార్గం చూపించాడు. మూడవదిగా సామెతలు 3:10లో నీ కొట్లు ధాన్యముతో సమృద్ధిగా నింపేవాడు. దేవుని కటాక్షం ఉన్నవారి సమృద్ధిగా ఆశీర్వాదాలు నింపుతాడు. మరి గర్వం లేకుండా మనము మరి నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని గర్వంగా ఉండి ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏంటి కారణం అంటే వాళ్ళకి గర్వం. అతిశయం తగ్గించుకొని వినయంతో ప్రభుని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఎంత సంపాదిస్తే దేవుని వల్లే మనం ధనవంతులు అవ్వాలి. దేవుడు లేకుండా ఎంత ధనవంతులమైనా అది ఎప్పటికప్పుడు కొట్టుకూలిపోద్దని గమనించుకోవాలి. యెషయా 33:6లో ఇంకొక అనుభవంలో బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞాన సంపద దేవుల్లోనే ఉన్నాయి, గుప్తంలో ఉన్నాయి. దానియేలు ఎంత హయాంలో 4 ప్రభుత్వాలకు మధ్య అతను ఉన్నత స్థానంలో ఉన్నాడు. అతను బుద్ధి జ్ఞానములు పై వాటినే వెతికినప్పుడు మనకి భూమిపై మార్గాలన్నీ తెరిచేస్తాడు. అది
తర్వాత యాకోబు 3:15లో భూ సంబంధమైన జ్ఞానము, ఆ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. యాకోబు 3:15లో జ్ఞానమందు క్రీస్తు ఎదిగాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఇల్లు పెరుకు వేసుకుంటుంది. సొలొమోను కూడా అడిగాడు, జ్ఞాన వివేకాలు కావాలి అని సొలొమోను అడిగాడు. మరి పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైంది, పవిత్రమైంది కదా, అది మనం కోరుకోవాలి. తర్వాత బుద్ధి జ్ఞాన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. దైవభక్తి అనేది ఆస్తిని మన బిడ్డలకు కూడా సమృద్ధిగా ఇవ్వాలి. అది 4వ అనుభవం. తర్వాత ఇర్మీయా 33:6లో సత్య సమాధానము సమృద్ధిగా ఇస్తాడు. సత్యము సమాధానము మన జీవితాలు అవసరం అండి. అవి మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవుడు మనకు సమాధానపతి కదా, ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు. కీర్తన 36:8లో మందిరము యొక్క సమృద్ధిని ఇస్తాడు. మందిరం యొక్క సమృద్ధి అంటే అది ఆ సహవాస సమృద్ధి, వాక్య సమృద్ధి అన్నీ మనం అనుభవిస్తాం. దేవుని మహిమపరిచే వారికి సమృద్ధిగా ఇస్తాడు. క్షేమము, నెమ్మది, సుఖశాంతులు ఇవన్నీ కూడా మందిరంలో లభిస్తాయి. చివరిగా ఫిలిప్పీ 1:20లో యేసు యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగుట వలన మరి ఎంతగానో వాళ్ళ మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ నింపుదలతో వారు సమృద్ధిగా అనుభవించారు. ఫిలిప్పీలో కూడా దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగుట గురించి చెప్పారు. పౌలు తెగువ కలిగి ఉన్నా అన్నాడు. అయితే భ్రమపరచు ఆత్మ, పిరుగుతనం గల ఆత్మ మనకి ఇవ్వలేదు, కానీ మరి నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. సమృద్ధిగా ఆయన ఇచ్చే ఆత్మ సమృద్ధితో మనం జీవించాలి. మరి బర్నబాస్ కూడా అకుల ప్రిస్కిల వలె కాకుండా నిజంగా ప్రోత్సహించేవాడిగా ఉండి పౌలుకు చాలా సహకారిగా ఉండి సేవలో ఎంతగానో ఉపయోగపడ్డాడు. మన జీవితాల్లో కూడా మన అనేకులకు బర్నబాస్ లాగా ప్రోత్సహించేవారిగా ఉండాలి. ఆంద్రే వలె పేతురును పరిచయం చేసిన వాళ్ళుగా ఉండాలి. ఆంద్రే ఒకడు, బర్నబాస్ ఒకడు చాలా విలువైన పరిచర్య చేశారు. తర్వాత మరి అననీయ కూడా సౌలు పౌలుగా మారినప్పుడు మరి సౌలుని తీసుకెళ్ళి తను ఎంతగానో ధైర్యపరిచి, ముందు భయపడ్డాడు, తర్వాత ధైర్యపరిచి అండగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆ పేరే కనబడలేదు. ఫిలిప్ కూడా ఇథియోపియన్కి సేవ చేసినప్పుడు కూడా మళ్ళీ ఒకళ్ళు కలుసుకోలేదు. మరి దేవుని యొక్క పరిచర్య మనం ఏ సమయంలో ఏ రీతిగా ఎవరికి ఇవ్వగలమో అది మనం గమనించుకొని మనం సమృద్ధిగా మరి రెడీగా ఉండి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. దేవుని పరిచర్యకు సహాయపడే సేవకులు ఉన్నప్పుడు వారికి మన సహకారులుగా అకుల ప్రిస్కిల పౌలుకు చేసినట్టుగా ఉండాలి, బర్నబాస్ చేసినట్టుగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకొని జీవించాలి. ఎందుకంటే 7 అనుభవాల్లో దేవుడు మనకి అటువంటి జీవితం జీవించినప్పుడు, అలా మనుషుల్ని, దేవుని భక్తుల్ని ప్రేమించినప్పుడు మనకు అన్ని విషయాల్లో సమృద్ధి ఇస్తాడని గుర్తించాలి. ఆ సమృద్ధి గల జీవితం మనకు కావాలి అంటే అకుల ప్రిస్కిల వలె మరి పౌలుకు సహకరించినట్టుగా దేవుని సేవలో సహకరించాలి, బర్నబాస్ వలె సహకరించాలి, దేవుని సేవకు ముందంజ వేయాలి. మరి ప్రభు మనకి ఇవ్వబడినటువంటి అన్ని కుటుంబ జీవితాన్ని కూడా నమ్మకంగా మరి బాధ్యత కలిగి నిర్వహిస్తూ ఆ జ్ఞానంతో, వివేకంతో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్న విధంగా మన జీవితాల్ని, మన కుటుంబాలని కట్టుకొని ప్రభు కొరకు జీవిస్తూ మంచి జీవితం జీవించడానికి, దేవుని యొక్క సమృద్ధిని పొందడానికి దేవుడు తన కృపలో దీవించుగాక. ఆమేన్.